కన్యా రాశి. ఈ రాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కందాయ ఫలాలు ఉత్తర ఫల్గునికి 5, 1, 2, హస్త 0, 2, 0, చిత్ర 3, 0, 3. ఈ కన్యారాశి సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడు జూన్ వరకు కూడా తామ్రమూర్తి సామాన్యంగా ఉంటుంది. అనంతరం లోహమూర్తి ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది. రాహువు కేతువు డిసెంబర్ వరకు రజతమూర్తులుగా ఉంటారు. అందువల్ల అన్ని శుభాలే వీరికి. డిసెంబరు నుంచి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అనంతరం రజతమూర్తులు అవ్వడం వల్ల కూడా వారికి మంచి ఫలాలే ఉన్నాయి. ఈ రాశి వారికి పెళ్ళైనటువంటి వాళ్ళకి భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి ఆర్థికంగా లాభం పెరుగుతుంది. తల్లి లేదా తోబుట్టువులు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా ఏవో కొత్త కొత్త లాభాలు వస్తాయి. సమాజంలో సంబంధాలు పెరుగుతాయి. ఔదార్యంతో ఉంటారు వీళ్ళు. ఇతరులను ప్రేమిస్తారు. అనుకున్న కోరికలు తీరుతాయి. వ్యక్తిగతమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చుట్టాల అభివృద్ధి కూడా ఉంటుంది. ఆర్థిక లాభం ఎక్కువగా ఉంటుంది. సుఖం పెరుగుతుంది. మంచి మంచి పదవులు పొందుతారు ఈ రాశి వాళ్ళు. స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వివాహ జీవితంలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సమయంలో శివ కవచపారాయణ చేసుకోండి. జీవిత భావగస్వామితో మాత్రం తగాదాలు పడడం వల్ల ఎప్పుడూ నష్టం తప్ప లాభం ఉండదు. అందుకే వీలున్నంత వరకు శివపార్వతుల్ని ఆదర్శంగా చేసుకుని కలిసి ఉండడానికి అంబికా కవచం, శివ కవచం కలిపి పారాయణ చేసుకోండి. విద్యార్థులకి చాలా బాగుంటుంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారే ఈ రాశిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్యా అభివృద్ధి ఇంకా బాగా పొందుతారు. వ్యాపార అభివృద్ధి ఉంది. మోకాళ్ళు మొదలైనటువంటి అవయవాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ తొలగిపోతాయి. క్రమశిక్షణతో ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం క్రమశిక్షణతో జీవితం గడుపుతారు. కొత్త ఇళ్ళు కొంటారు. వాహనాలు కొనగలుగుతారు. జీవితంలో విజయం సాధిస్తారు. ఈ ధాన్యపు మిల్లులు ఉన్నాయి, ఆ మిల్లుల్లో ఉన్నవాళ్ళు, ఇంకా ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. స్థిరమైనటువంటి ఆస్తులు అనగా భూములు అమ్మడం, కొనడం, ఈ ఇళ్ళు కొట్టడం, అమ్మడం, ఇవి చేసేవారికి సంవత్సరం బాగున్నది. గృహ నిర్మాణం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. అన్ని రకాల ఉత్పత్తులు, ధాన్యం ఉత్పత్తులు కానీ, ఈ మత్స్యరంగంలో ఉత్పత్తులు కానీ, ఇవి చేసేవారికి బాగుంది. ఇసుకతో వ్యాపారం చేసేవారు, ఇనుము మొదలైనటువంటి ఖనిజములతో వ్యాపారం చేసేవారికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతున్నాయి. ఇంకా వడ్డీకి డబ్బు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లు ఉన్నాయి. వాటి ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళకు కూడా సామాన్యాభివృద్ధి ఉంటుంది. శత్రువులు తొలగిపోతారు, మిత్రులు పెరుగుతారు, వృత్తులు వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. వ్యాపార రంగంలో ఆశించిన ధనం పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారాలు ఇవి బాగా కలిసి వస్తాయి వీరికి. వీరి మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చిలో శరీరం స్థూలం అవుతుంది. మోకాళ్ళు మొదలైనటువంటి అవయవాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. బాగా వైద్యానికి డబ్బు ఖర్చు పెడతారు. ఏప్రిల్లో కొత్తగా ఇల్లు కట్టుకోవడం లేదా కట్టిన ఇంటి యొక్క రుణం తీర్చడం చేస్తారు. విదేశ ప్రయాణం కలిసి వస్తుంది వీరికి. ఏప్రిల్లో విదేశాలకు వెడతారు. మంచి ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, జ్ఞానం పొందుతారు. ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు. మేలో శత్రువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సంగీత సాహిత్యాది కళలలో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి పొందుతారు. జూన్లో జీవితం హాయిగా సాగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. మగవాళ్ళకి భార్య వల్ల ఆస్తి వస్తుంది. అతిథుల్ని సేవిస్తారు. ఇంకా ఈ వడ్డీ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. జూలైలో అన్ని వృత్తులలో ఉన్నవారికి గౌరవం ఉంటుంది. అనారోగ్య సహకార
అనారోగ్యం వస్తుంది, గుండెలకి ఊపిరితిత్తులకి మొదలైన వాటికి. ఆ సమయంలో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు మీ దగ్గర లేకపోయినా మీకు కావలసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. తద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది, వారికి అప్పు కూడా తీర్చేయగలుగుతారు. సూర్య భగవానుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. ఆగస్టులో భూములు కొంటారు, ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, కుటుంబ వాతావరణం బాగుంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. సెప్టెంబర్లో జీవితం చాలా బాగుంటుంది, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రకరకాల పనులు చేస్తారు. ఇక అక్టోబర్లో విదేశాలకు వెడతారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా బాగుంటుంది. చిత్రం ఏంటంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు విదేశం వాళ్ళని పెళ్లి చేసుకుని తద్వారా కూడా విదేశాలకు వెడతారు. ఆరోగ్య వాతావరణం బాగుంటుంది. నవంబర్లో తెలివితేటలు పెరుగుతాయి, అందరూ మీ వెంట ఉంటారు. సంగీత సాహిత్యాది కళలతో బతికే వారికి అభివృద్ధి బాగా ఉన్నది. డిసెంబర్లో మంచి ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా జీవిస్తారు, ఇతరులతో స్నేహం చేస్తారు, స్నేహితులు పెరుగుతారు, ఆధ్యాత్మిక వాతావరణం బాగుంటుంది. ఇక 2027 జనవరిలో భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది, పిల్లలతో బాగుంటారు, ఆపదల్లో ఉన్నవారికి అండగా నిలబడతారు, బంధుమిత్రులు మీ వెంట ఉంటారు, చాలా బాగా గడుపుతారు హాయిగా ఆనందంగా జీవితాన్ని. ఫిబ్రవరిలో వృత్తులలో అభివృద్ధి ఉంది, ఎక్కడ పని చేస్తే అక్కడే ప్రోత్సాహం ఉంటుంది, ఆర్థికంగా బలపడతారు, మీ పెద్దవాళ్ళంతా మీకు సహకారం చేస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది కూడా బాగానే ఉంది. ఇక మార్చి ఏప్రిల్ నెలల్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సమయంలో వీలున్నంత వరకు కూడా నారాయణ కవచ పారాయణం చేసుకుంటే మీకు శుభం కలుగుతుంది.